సందర్భంగా శ్రీరామనవమి సందేశం ఏంటి అనేది ఓవరాల్గా చెప్పేశారు. ఈసారి శ్రీరామనవమి అంటే ఏ రోజు వస్తుంది, పర్టికులర్గా ఏ సమయంలో శ్రీరాముడి కళ్యాణం చేయాలి? మామూలుగా అభిజిత్ లగ్నము చూసి పునర్వసు నక్షత్రాన్ని చూసి ఆ సందర్భంలో కళ్యాణ కార్యం కొనసాగిస్తారు. కాబట్టి కళ్యాణ కార్యం సరిగ్గా పట్టపగలే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కొనసాగించడం అనేటటువంటిది సంప్రదాయబద్ధంగా వస్తున్నది. సర్వసాధారణంగా మన తిథుల ప్రకారంగా అది ఆ రోజు ఉదయం సూర్యోదయ సందర్భంగా ఏ తిథి ఉన్నది, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 15 తిథులలో అంటే చాంద్రమానం ప్రకారంగా ఈ 15 తిథులలో ఆ తిథి ఆ సందర్భంలో ఉండాలి. అంటే కళ్యాణ సందర్భంలో పట్టపగలు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ నవమి తిథి ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారండి. పునర్వసు నక్షత్రం ఉండాలి, తర్వాత నవమి తిథి ఉండాలి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం అనేటటువంటిది ఆచరించడానికి ఉపయోగించేది, కానీ సంప్రదాయం వెనుక ఉన్నటువంటి సందేశం ఉంటుంది. అంటే రాముని పుట్టుక దగ్గర నుంచి మొదలెట్టుకొని రాముని యానం, ఆయనం అంటే రామాయణం అంటే ఆయన ప్రయాణం అన్నమాట రామాయణం అంటే. కాబట్టి అలాంటి ఆయనం రామాయణం అనేది ఉన్నది. కాబట్టి సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకుల వారి పేరు కూడా పెట్టుకున్నారండి దీనికి. పౌలస్త్య వధ, సీతా చరిత్ర, రామాయణం అని 3 పేర్లు పెట్టుకున్నారండి ఎవరు? వాల్మీకుల వారు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి మహర్షికి ఈ రకంగా మనం చేతి దండం పెట్టుకుంటామండి. ఎందుకంటే రామాయణం పరమోత్తమంగా పరమాద్భుతంగా మానవ జీవన వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, రామచంద్రుని లాంటి వ్యక్తులు నిర్మాణం కావాలి అనేటటువంటి భావన సామాజిక జీవితంలో నిర్మాణం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నిరంతరం రామాయణంలో వచ్చినటువంటి రాముని గుణగణాలను అధ్యయనం చేయడం, అనుశీలనం చేయడం, పరిశీలన చేయడం, అనుభూతి పొందే అంటే ఓన్ చేసుకోవడం, సొంతం చేసుకోవడం, అట్లాగైతేనే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. మరొక విషయం అండి, ఈ పెద్దలు కొంతమంది చెప్తారు, కొంత హాస్యంతో కూడుకున్నట్టుగా మనకు అనిపించవచ్చు. మనం పిల్లల్ని తొట్టెల్లో వేస్తాం. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎదుగుతూ ఉంటే తొట్టెల్లో వేసి పాటలు పాడతారు. పాడినప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద ఏడువాకు ఏడువాకు వెర్రినా తండ్రి ఏడిస్తే నీ కనులని లాలు గారు అని ఇట్లాగా పాట పాడుతూ ఊయల ఊపుతూ నిద్రపుచ్చుతారు. అయితే దాంట్లో ఒక స్వామీజీ ఒక దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ అచ్యుత గోవింద రామ ముకుంద అనేది ఎందుకు, ఎవరైనా జో రావణాసురా జో కుంభకర్ణ జో దుర్యోధన దుశ్శాసనుండా అని ఒక్కడైనా వాడాడేంటిది అంటే ఎందుకు అని అంటే, ఎవరు సమాజ జీవితానికి ఆదర్శంగా నిలిచారో, ఎవరు తాను ఆదర్శ మార్గంలో నడిచారో, ఈ మార్గము అందరూ అనుసరించదగిందని చెప్పారో, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం అని తన జీవితమే ఒక సందేశంగా అందించారో వాళ్లను ఆధారంగా తీసుకుంటారు, వాళ్లను గౌరవంగా భావిస్తారు, వాళ్ళ మార్గంలో మేము కూడా నడవాలి అని సమాజం అట్లా నిర్మాణం కావాలి. అలాగే వెంకటేశ్వర స్వామి మేలుకొలుపు కౌసల్య సుప్రజ రామ అక్కడ కూడా వస్తుంది, అక్కడ వస్తుంది. అది ఆ విషయం ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పుకుందాము. కానీ ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి రామ గోవింద అచ్యుత ఆనంద గోవింద ముకుంద. ఒకవేళ దుర్యోధన దుశ్శాసన రావణ జో రావణాసుర జో కుంభకర్ణ అంటే ఆ పడుకున్నటువంటి ఆ పిల్లవాడికి లేకుంటే ఆ అమ్మాయికి రావణాసురుడి గుణాలు వస్తే, ఈ పాట వెనుక ఉన్న పరమార్థం అది. దుర్యోధనుడి గుణాలు వస్తే సీతమ్మలకు ద్రౌపదులకు కష్టం వస్తుంది. ఈ వీధి వీధిలో రావణాసురులు, వీధి వీధిలో దుర్యోధనుడు దుశ్శాసనులు ఉంటే వీధి వీధిలో ఉన్న సీతమ్మలకు ద్రౌపదమ్మలకు కష్టం వస్తుంది. అప్పుడు వీధి వీధిలో రామచంద్రుడు జన్మించాల్సి వస్తుంది, వీధి వీధిలో అర్జునుడు భీముడు పుట్టాల్సి వస్తుంది. కాబట్టి అచ్యుత గోవింద ముకుంద రామ గోవింద అని దీని వెనుక ఉన్న అర్థం ఇది అని సందేశం ఇది. అంటే రామాయణం అందించేటువంటి సందేశం. నవమి సందర్భంగా ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నా. నవమి రోజున సీతారామ కళ్యాణం అనేటటువంటిది ఇటు భద్రాచలంలో, అటు అయోధ్యలో, దేశంలో ఉండేటటువంటి అన్ని రామాలయాల్లో, రామాలయాలే కాదండి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో, శివాలయాల్లో, వెంకటస్వామి ఆలయాల్లో అంతటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు.
పునర్వసు నక్షత్రం ఉండాలి, ఆ తర్వాత అభిజిత్ ముహూర్తం ఉండాలి, నవమి తిథి ఉండాలి. ఈ విధంగా